కొట్టక్కర్ లేకుండా తక్కువ సెలనీటిల్లో మనం మినరల్స్ కరెక్ట్గా సరిపడా మినరల్స్ మనం ఇచ్చుకోవాలి. అలాగని మినరల్స్ పూర్తిగా మానేసామనుకోండి రొయ్యి గొల్ల ఏర్పడదు. ఇంకొక ట్యాంక్ వెళ్ళేటప్పటికి ఒక ఆయన వచ్చారు, ఆయన చూసి దీనికి గొల్ల ఏర్పడలేదు, మీరు అర్జెంటుగా ఈడీటీలు కొట్టండి, మీకు మినరల్స్ పెరిగిపోయినాయి అన్నారు. ఆ ట్యాంక్ కూడా బాగా తెలుసు. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వివరించింది ఏంటంటే గొల్ల ఏర్పడాలంటే కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, సోడియము కావాలి. రొయ్యికి గొల్ల ఏర్పడడానికి ముఖ్యంగా కాల్షియం ఉండాలి. ఇది లేదు వాళ్ళ దాంట్లో ఎంత ఉంది, 100 కనీసం 100, 150 అన్న ఉండాలి. వాళ్ళకి 60, 80 ఉన్నది అనమాట. అలా గొల్లే ఏర్పడట్లేదు. మళ్ళీ ఇప్పుడు గొల్ల ఏర్పడిన దాని మీద మనం ఈడీటీ కొట్టాము, ఏమవుతుంది, రొయ్యి చచ్చూరుకుంటుంది అనమాట. డైలీ మనకి ఆర్ఎంఎస్ రన్నింగ్ మోర్టాలిటీ రావడానికి కారణం ఏంటంటే లో సెలనిటీలు ఒక కారణం, అనవసరంగా ఈడీటీ అవ్వడం కారణం. చెరువు చుట్టూ చెట్లు ఉన్నాయనుకోండి, అవి ఏమండి క్వాలిటీ లేనటువంటి మినరల్స్ కొట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే రొయ్యికి గుల్ల ఏర్పడకపోవడానికి కారణం. చెరువులో మినరల్స్ లేకపోవడానికి కారణం. అందుకని చెట్లు ఉన్నాయనుకోండి సాధ్యమైతే తీసేయడం. ఒకవేళ చెట్లు తీయలేని పరిస్థితుల్లో మేతల్లో మినరల్స్ పెట్టుకోవాలి. మనకి రొయ్యలకి 30-35 రోజుల వరకు ఏం కావాలంటే ప్రోటీన్ కావాలి. అందుకని చిన్నపిల్లలకు మనం ఏం చేస్తాం, ఎక్కువగా నెయ్యితో పప్పు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పప్పు నెయ్యి ఎక్కువ పెట్టండి అంటారు అన్నమాట. ఎందుకని ఎక్కువ ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. అది ఎదిగిన తర్వాత రొయ్యికి 35-40 రోజులు వచ్చిన తర్వాత మినరల్స్ కావాలి. ఎందుకని కండ బాగా ఏర్పడాలి, ఎప్పటికప్పుడు గుల్ల కొడుతూ ఉండాలి. ఈ గుల్ల కొట్టడం కూడా మనకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే అష్టనవాళ్ళకి గుల్ల కొడుతుంది అనేటువంటిది ఇంకొక అపోహ. ఇదో పెద్ద సబ్జెక్ట్ వెళ్ళింది. ఎందుకంటే అష్టనవాళ్ళకి గుల్ల కొట్టడం అనేటువంటిది మీరు చెరువులు వేసిన తర్వాత ఎన్ని రోజులు గుల్ల కొడతారు చెప్పండి. మన హ్యాకిల నుంచి చెరువులు వేసాం మనము, ఎన్ని రోజులు గుల్ల కొడుతుంది? 12 PL లేదా 10 PL ఎప్పుడు గుల్ల కొడుతుంది చెప్పండి. అప్పుడు కూడా 7 రోజులకి ఒకసారి కొట్టాలి కదా. అష్టనామాలు కరెక్ట్ అయితే కొట్టదు. అలాగా 2 రోజులకు ఒకసారి వేసిన వెంటనే కొట్టేస్తుంది, తర్వాత 2 రోజులకు కొడుతుంది, తర్వాత 4 రోజులకు కొడుతుంది. మీకు 20 రోజులు 15 రోజులకు వచ్చిన తర్వాత 7 రోజులకు ఒకసారి గుల్ల కొడుతుంది. అంటే మీకు కౌంట్. మీకు తర్వాత 9 రోజులకు ఒకసారి గుల్ల కొడుతుంది, 13 రోజులు. మీకు మరి 40 కౌంట్కి వచ్చినప్పటికి మోల్టింగ్ అనేటువంటి చాలా లేటుగా జరుగుతుంది. 20 కౌంట్కి వెళ్ళేటప్పుడు 15-16 రోజులు పడుతుంది కౌంట్ గుల్లపట్టడం అనేటువంటిది. మరి అష్టనామాలు ఏమైపోయినాయి? ఇవన్నీ ఏంటంటే కొన్ని లింక్ చేసేసాం మనం వాటిని. అంటే గుర్తెచ్చుకుని కనీసం 7 రోజులకి సార్ మినరల్స్ కొడతారు అనేటువంటిది. అందుకని అష్టనామాలు అనేటువంటిది పూర్తిగా అబద్ధం, అది కరెక్ట్ మాత్రం కాదనంటే 7 రోజులకు ఒకసారన్నా కొడతారనేది ఏదో మనకు గుర్తు. పలానా పండుగ రోజుని వర్షాలు వస్తాయి. చూడండి, మనకు దీపావళి వచ్చినాయంటే వర్షాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు సంక్రాంతి అయిన తర్వాత ఇంకో పండుగ వస్తుంది, ఏంటది, శివరాత్రి వస్తుంది. శివరాత్రితో చలి వెళ్ళిపోద్ది. అంటే కొన్ని బౌండరీస్ ఉన్నాయన్నమాట. శివరాత్రి అయిపోయిందంటే ఎండలు మొదలెడతారు అనేటువంటిది. సో ఇలాగే కొన్ని లెవెల్ పెట్టారు అన్నమాట మన పూర్వీకులు. దాన్ని మనం తీసేయడానికి కూడా కుదరదు. అవి గుర్తుపెట్టుకోవాలి తప్ప వాటిని ఇంకా 7 రోజులకు ఒకసారి గుల్లగొడుతుందంటే ఇది కొంచెం కరెక్ట్ అయినటువంటిది కాదు. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.